హాయ్ అండి అందరికీ. ఇన్స్టెంట్‌గా సూపర్ హెల్తీ ఆల్సో టేస్టీగా చేసుకోవాలి అనుకుంటే గనక ఈరోజు నేను చూపించబోయే ఈ లడ్డూస్‌ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే ఇవి షుగర్ ఫ్రీ, అంటే మనం షుగర్‌ని కానీ బెల్లాన్ని కానీ అస్సలు యూజ్ చేయకుండా హెల్తీ వెర్షన్‌లో పర్ఫెక్ట్ టేస్ట్‌తో ఈ లడ్డూస్‌ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అండ్ మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. సో ఇక్కడైతే ఫస్ట్ నేను స్వీట్‌నెస్ కోసం డేట్స్ యాడ్ చేస్తున్నాను. సో డేకి అట్లీస్ట్ 1 ఆర్ 2 డేట్స్ తీసుకోవడం వల్ల హెల్త్ వైజ్గా చాలా మంచిది. సో ఇక్కడ నేను సీడ్లెస్ డేట్స్ తీసుకున్నాను. ఒకవేళ సీడ్ ఉంటే కనుక అది రిమూవ్ చేసేసి ఇలాగ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మనం మిక్సీ పట్టేసుకుంటే ఈజీగా గ్రైండ్ అవుతుంది. సో దీన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలాగా డేట్స్ ముద్దలాగా అయిపోతుంది అనమాట. సో దీన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. సో ఇప్పుడు నేను ఇంగ్రీడియంట్స్ 1 బై 1 చూపిస్తాను విత్ మెజర్మెంట్. సో ఫస్ట్ వచ్చేసి నేను బాదం తీసుకున్నాను. ఇది 1/3 కప్ అండి. సో వీటిని ఫస్ట్ నేను 1/2 చేసుకున్నాను. దీని తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. సో మీకు కావాల్సిన సైజ్ అండ్ షేప్లో కట్ చేసుకోండి. దెన్ ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి జస్ట్ 1 టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను. చాలామంది ఏంటంటే అన్ని ఐటమ్స్ ఒకేసారి ఫ్రై చేసేస్తారు. అట్లాగా చేస్తే ఏంటంటే టైం కూడా ఎక్కువ పడుతుంది, అన్నీ ఈవెన్గా కుక్ అవ్వవు. ఆల్సో గీ కూడా ఎక్కువ పడుతుంది, నెయ్యి కూడా ఎక్కువగా పడుతుంది. సో ఇలా మనం 1 బై 1 ఐటమ్ ఈవెన్గా కుక్ చేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది. ఆల్సో గీ కూడా తక్కువ పడుతుంది. సో ఇక్కడ నేను బాదంని 1 టేబుల్ స్పూన్ నెయ్యిలో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ వాల్నట్స్ తీసుకున్నాను. ఇవి కూడా సేమ్ కప్తో, అంటే 1/3 కప్. ఈ వాల్నట్స్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా అదే ప్యాన్లో ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న వాల్నట్స్ని కూడా వేసేసి జస్ట్ 2 to 3 మినిట్స్ ఫ్రై చేస్తే కనుక చాలా ఈవెన్గా కుక్ అయిపోతాయి. సో వన్స్ ఇవి కుక్ అయిపోయిన తర్వాత సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు థర్డ్ ఇంగ్రీడియంట్ నేను జీడిపప్పు తీసుకున్నాను. సో జీడిపప్పును కూడా సేమ్ కప్తో లైక్ 1/3 కప్ జీడిపప్పు తీసుకున్నాను. సో వీటిని కూడా ఫస్ట్ 1/2 చేసుకొని తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అగైన్ సేమ్ ప్రొసీజర్ అంటే సేమ్ అదే ప్యాన్లో జస్ట్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుని యాడ్ చేసి జస్ట్ 2 to 3 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే ఈ నెయ్యిలో మంచిగా ఫ్రై అయిపోతాయి. సో వన్స్ ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా సీడ్స్ అండి. సో మీ చాయిస్ ఆఫ్ సీడ్స్ని యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఏం యాడ్ చేస్తానో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. ఇవి 1/4 కప్ తీసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి సేమ్ కప్ అంటే 1/4 కప్తో నేను ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేశాను. దెన్ 1 మినిట్ తర్వాత పంకిన్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా 1/4 కప్పేనండి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్, నెక్స్ట్ ఇంకొక టేబుల్ స్పూన్, మొత్తం 2 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ యాడ్ చేశాను. మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకొని 1 మినిట్ సాట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేస్తున్నాను. ఇవి వైట్ తీసుకున్నా పర్వాలేదు, బ్లాక్ తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడ నేను వైట్ నువ్వులు యాడ్ చేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్. దీని తర్వాత 1 టేబుల్ స్పూన్ నేను పొప్పీ సీడ్స్ యాడ్ చేస్తున్నాను, అంటే గసగసాలు. సో వీటి మొత్తాన్ని మంచిగా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక 2 to 5 మినిట్స్ మనము ఈ నెయ్యిలో వేయించుకుంటే బాగా వేగిపోతాయి. సో పొప్పీ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ ఇవేంటంటే చిటపట్లాడతాయి. ఆల్సో నువ్వులు కూడా. సో మంచిగా చిటపట్లాడిన తర్వాత ఇలా కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఇవి బాగా వేగిపోయినట్టు. సో దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ చూపిస్తానంటే ఎక్కడ చూసారా, ఎక్కడ కూడా ఏది మాడకుండా అన్నీ ఈవెన్గా మంచిగా కుక్ అయిపోతాయి. సో ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, మీకు నెయ్యి కూడా తక్కువ పడుతుంది. అండ్ ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ డేట్స్ ఉంది కదా, సో దాన్ని ఇప్పుడు ఇందులోకి వేసుకొని మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం మంచిగా ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. చూసారా, కలర్ కొంచెం చేంజ్ అయింది. సో వన్స్ ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. సో ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ అన్ని డ్రై ఫ్రూట్స్ని అండ్ సీడ్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. వన్స్ యాడ్ చేసుకున్నాక మంచిగా చేత్తో మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఇలా మనం లడ్డూస్ ప్రిపేర్ చేసుకుంటే కనుక చాలా ఈజీగా వచ్చేస్తాయి. లడ్డూస్ అనేవి మంచిగా ప్రిపేర్ అయిపోతాయి. సో ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ లడ్డూస్ని డైలీ 1 కానీ 2 కానీ తీసుకుంటే హెల్త్ వైజ్గా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇవి ప్రెగ్నెన్సీ వాళ్ళకి అండ్ చిన్నపిల్లలకి స్నాక్ కింద ఇవ్వచ్చు. అండ్ మనం కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. ఎవరికైతే డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ తినడం ఇష్టం లేదో ఇలా మీరు లడ్డూస్ ట్రై చేసి చూడండి. యూ విల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ లడ్డూస్.
సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చి యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ ఇంకొక వీడియోలో మరొక మంచి రెసిపీతో వచ్చేస్తా. అప్పటి వరకు టాటా బాయ్, టేక్ కేర్.